రైతు బజారుకి వెళ్ళి దొండకాయలు తీసుకొని వచ్చారు. బాగున్నాయి. మరీ లావు కాదు, అలాని మరీ సన్నం కాదు, లేతగా ఉన్నాయి. చూశాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి గుడ్లా ఛానల్. సో ఈరోజు దొండకాయ కర్రీ ఎలా చేస్తామో, నా స్టైల్ ఎలా చేస్తానో చూద్దురు. కానీ ఈలోపు కర్రీకి ఎలాగూ కావాలి కదా అని చెప్పి చట్నీకి కావాలి. సో పలుకులన్నీ ఇలా వేపేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటానన్నమాట. రెడీగాను ఎప్పుడు కావాలంటే అప్పుడు పొడి చేసుకొని మనం కూరల్లో వేసుకోవచ్చు. అదేవిధంగా చట్నీలు కూడా చేసేసుకోవచ్చు. సో ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. రెసిపీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనం కొన్ని రెసిపీస్ చేసేటప్పుడు ఫ్రైస్, కర్రీస్ కానీ లేకపోతే కొన్ని స్పెషల్ రెసిపీస్ చేసేటప్పుడు మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి. లేదంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ మిస్ అయిపోతాము. మిస్ అయిన తర్వాత అది తింటున్నప్పుడు మనకి తెలుస్తుంది ఏదో తక్కువైంది, బాగాలేదు, లేదా సరిగ్గా రాదు. అంటే వంట పెంట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ అలానే ఇవి కూడా ఉల్లిపాయ, టమాటో అండ్ చిన్న ఉసిరికాయ అంత చింతపండు ఎక్కడుందా అనుకునేది, ఇదిగోటి ఇక్కడ ఉన్నది. సో ఇవన్నీ చల్లారిపోయి మిక్సీ కొట్టేసుకుందాము. మసాలాలు ఆడుకునే జార్ నాది పోయింది. సో ఇది కొత్తగా తీసుకొని వచ్చాను. ఎలా ఆడదామో చూద్దాం. ఈరోజే ఓపెనింగ్. ఇది చక్కగా నాకు 3 రకాల మసాలా ముద్దలతోని 6 రకాల పొడులతో హ్యాపీగా వర్ధిల్లాలి అని చెప్పి నేను దీన్ని దీవిస్తూ స్టార్ట్ చేసేస్తాను. మసాలా దినుసులు యాడ్ చేస్తాను అన్నమాట. భలే పొడవుతుంది, మంచి వాసన కూడా వస్తుంది. సో దీంట్లోని ఉల్లి అండ్ టమాటో కూడా వేసి ముద్దలా చేసేస్తాను. ఉల్లి అది వేసే ముందు 2 గుప్పెళ్ళ వేరుశనగుళ్ళు వేసుకొని ముందు మిక్సీ పట్టేద్దాము. హార్న్ సౌండ్ వినిపిస్తుంది చూసారా, ఐస్ క్రీమ్ బండోడు వచ్చేసాడనమాట. ఎవరైనా ఐస్ క్రీమ్ తీసుకుంటారా అనేసి. ఇక వేసవి సెలవులు కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఎగ్జామ్స్ అయిపోయి. సో బండి ఐస్ క్రీమ్ కోసం చక్కగా చూస్తూ ఉంటారు. బాగుంటుంది, కొన్ని ఐస్ క్రీమ్స్ అయితే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. సో ఇక ఉల్లిపాయలు, టమాటో కూడా వేసేసి మిక్సీ పట్టేద్దాం. హే, దొండకాయలు స్టఫింగ్ రెడీ. బాగుందండి. ఇందులోనూ ఉప్పు, కారం కూడా కలిపేసాను తగినంత. ఇక దొండకాయలు కూడా తరిగేసుకున్నాను. ఇలాగా 4 రకాల 2 సైడ్స్ ఘాట్లు పెట్టేసి గుత్తి దొండకాయలా గుత్తి వంకాయ చేసుకుంటాం కదండి, అలా. సో దొండకాయని కూడా తరిగేసుకున్నాను. ఇక ఆయిల్ కూడా రెడీ అనమాట. సో స్టఫింగ్ ఒక్కటే ఇంకొంది. స్టఫింగ్ చేసి చూపిస్తాను ఇంకా మిగిలిన ప్రాసెస్. పలుకులు వేపుకున్నాం కదా, ఇలా గాజీస్ అలా పెట్టుకుంటే మనకి బాగుంటుంది. అంటే నేను ఇలా స్టోర్ చేసుకుంటాను. తర్వాత దొండకాయలకి స్టఫింగ్ చేసేసాను. చిన్ని మంట మీదన పెట్టి వేపుకుంటున్నాను అనమాట. దొండకాయల్లో స్టఫింగ్ అంటే వంకాయలకి మనం స్టఫింగ్ చేసినంత ఈజీ అయితే కాదు. సో చిన్న మంట మీద వేగితే ఏంటంటే దొండకాయ వేగుతుంది, ప్లస్ ఈ మసాలా కూడా ఇంకా పచ్చి ఏమైనా ఉన్నదనుకోండి అది కూడా పోతుంది, కమ్మదనం పడుతుంది అనమాట. దొండ ముక్కకి మనం కూరిన స్టఫింగ్ ఉంది కదా, ఆ కమ్మదనం దీనికి పడుతుంది. సో ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది. కొన్ని రెసిపీస్ తినాలి అంటే ఓపిక ఉండాలి, అదేవిధంగా టైం కూడా తీసుకుంటుందండి. మనం కొంచెం శ్రమ పడాలి, తప్పదు ఇంకా. కానీ సులువుగానే అయిపోతుంది. మనం ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని వేపేసుకున్నాం అనుకోండి, సులువుగా అయిపోతుంది. చూసారండి, అయిపోయింది. కొంచెం నీళ్ళు కూడా చిలకరించుకున్నాను, ఎందుకంటే పచ్చి దొండకాయల్లోనే కూరేసి నేను కర్రీ చేస్తున్నాను కదా ఇది. సో నీళ్ళు మనం చిలకరించి వేసుకోవాలన్నమాట. ఎలా అంటే చూడండి, అప్పుడే వచ్చిన మొక్కలు మనకి గోళంలో నుంచి మొక్కలు వచ్చాయనుకోండి, నీళ్ళు ఇలా చిలకరించి వేస్తాం కదా, అలా వేయాలన్నమాట. ఇప్పుడు లాస్ట్లోని కొత్తిమీర
వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఈ రెసిపీ అంతా చిన్న మంటలో చేసుకోవాలండి, అప్పుడే దొండకాయ వేగుతుంది. మసాలా కూడా మనకి అసలు పచ్చివాసన అన్నది ఎక్కడ ఉండదు, టేస్టీగా కమ్మగా కూడా ఉంటుందన్నమాట. ఒక 4 ముద్దలు ఎక్స్ట్రా తినేస్తాం అనుకోండి ఇలాంటి రెసిపీస్ చేసుకున్న రోజున. దీంతో పాటు కాంబినేషన్గా పప్పు టమాటో చేశాను, అది కూడా చాలా బాగుంటుంది కదా. ఉంటానే.